ఇల్లు తిరిగి మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ పోయి రేవంత్ రెడ్డి గారి సంఖలో కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా శేర్లింగంపల్లి నియోజకవర్గ సోదరుల్ని సోదరిమణుల్ని, 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే గారే చెప్పినాడు, నేను చెప్పలా, 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి చేసింది అన్న మాట మీ ఎమ్మెల్యే గారే చెప్పినారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలు, ఇవాళ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మంచినీళ్లు బాగు చేసుకున్నాం. 20,000 లీటర్ల వరకు మంచినీళ్లు ఉచితంగా అన్ని బస్తీల్లో, అన్ని అపార్ట్మెంట్లలో, అన్ని కాలనీల్లో 20,000 లీటర్ల వరకు ఒక్కొక్క ఇంటికి ఉచితంగా నీళ్లు ఇచ్చుకున్నాం. కరెంటు బాగా లేని హైదరాబాద్లో కరెంటు బాగా చేసుకున్నాం. ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఆ డీజిల్ గబ్బు అన్ని వదిలించుకున్నాం. శుభ్రంగా హైదరాబాద్ మహానగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. శాంతి భద్రతలకు పెద్దపీట వేసినాం. ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా సరే తిరగాలంటే భయం లేకుండా తిరిగేదానికి మరి శాంతి భద్రతలు పటిష్టంగా చేసుకున్నాం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం హైదరాబాద్లో. 10 లక్షలు భారతదేశంలో ఏ నగరంలో లేవు. అట్లా శాంతి భద్రతలకు పెద్దపీట వేసి మన ఇంట్లో ఉండే పిల్లలు బయటికి పోయినా, మన చెల్లెలు బయటికి పోయినా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పోయినా సురక్షితంగా వస్తారు. మాకు మా నగరంలో డోకాలేదైన పద్ధతుల్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం. కానీ మరి ఎమ్మెల్యే గారు ఏ కారణం చేతనో ఆయనకి ఏం అవసరం పడిందో పార్టీని వదిలిపెట్టి, కష్టపడ్డ మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి మనం చేస్తే 10 ఏళ్ల కాలంలో అంటే సంవత్సరానికి 1000 కోట్లు ఒక్క నియోజకవర్గానికి, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి వాళ్ళు అక్కడ 2.5 ఏళ్ళైంది ఎమ్మెల్యే గారు పోయి. ఎన్ని వందల కోట్లు తెచ్చావు, ఎన్ని వేల కోట్లు తెచ్చావు? కేసీఆర్ గారు చేసిన దానికంటే ₹1 ఏమన్నా ఎక్కడైనా అదనంగా వచ్చిందా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ మన కారుకు డ్రైవరు కార్యకర్తలే, మన కారుని నడిపేది మీరే. కాబట్టి భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వస్తూ ఉంటారు లీడర్లు, వస్తారు పోతారు, కానీ నడిపించేది మీరు, కథానాయకులు మీరు. దళపతి కేసీఆర్ ఉన్నాడు, ఆ దళాన్ని నడిపే సైనికులుగా మీరున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మోసం ఎల్లకాలం నడవదు, కొంతకాలం నడుస్తుంది. అబద్ధాలు చెప్పి కొన్ని రోజులు నెట్టుకొని రావచ్చు. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు అర్జున్ రెడ్డి. సూపర్ హిట్ అయింది. చూసినా సినిమా? అది అర్జున్ రెడ్డి చూసినా చూడలేదా? సూపర్ హిట్ సినిమా. దాంతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది, రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్. ఈ సినిమాకి ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయింది, ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు, బూతులు తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. అగర్ కేసీఆర్ సాబ్ आपको 2000 दे रहे पेंशन, वजीफा, आसरा, हम 4000 देंगे. నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. అత్తకు 4000, కోడలకు 2,500. ఈ మధ్యన కొత్త డైలాగులు కొడుతున్నాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు 1 కోటి మందిని కోటీశ్వర్లు